సై అంటే సై అంటున్నారు నేతలు. ఇటు వైసీపీ అటు కూటమి నేతలు తగ్గేదే లేదంటూ తొడలు కొడుతుండడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. తిరుపతిలో టీడీపీ వైసీపీ నేతల సవాళ్లు ప్రతి సవాళ్లు కనిపిస్తున్నాయి. తిరుపతిలో భూమన నివాసం దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గోశాలకు బయలుదేరి భూమనను పోలీసులు అడ్డుకున్నారు. భూమనతో సహా వైసీపీ నేతల ఇళ్ల దగ్గర కూడా పోలీసులు మోహరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ ఆసిఫ్ అందిస్తారు. ఆసిఫ్. పవన్, తిరుపతిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ వైసీపీ నేతల మధ్య సవాలు ప్రతి సవాళ్లతో ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం తిరుపతిలో హైటెన్షన్ వాతావరణంతో పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు టీడీపీ నేతలు కావచ్చు, అటు వైసీపీ నేతలు కావచ్చు, ఆందోళనకు ఎవరిని కూడా ఆందోళన చేయకుండా పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందుతున్నాయన్న భూమన ఆరోపణలకు సంబంధించి టీడీపీ నేతలు అదే స్థాయిలో రియాక్ట్ కావడం జరిగింది. ఇవాళ ఐదు గోశాలను సందర్శించేందుకు భూమన వచ్చేందుకు సిద్ధమయ్యారు. అందుకు టీడీపీ నేతలు కూడా ప్రతి సవాలు విధించడం జరిగింది. అయితే ఎక్కడైతే 5 మందితో గోశాలకు వచ్చి సందర్శించాలని, దమ్ముంటే సందర్శించాలని ఇటు టీడీపీ నేత సవాలు విసరడం జరిగింది. అదే రీతిలో టీడీపీ నేతల సవాల్కు భూమన కూడా రియాక్ట్ కావడం జరిగింది. గోశాలను సందర్శించేందుకు భూమన బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఆయనను రాకుండా హౌస్ అరెస్ట్ చేసినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఆయన భూమన ఇంటి దగ్గర పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించడం జరిగింది. ఆయనను బయటికి రాకుండా పోలీసులు కట్టడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు టీడీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్, అదేవిధంగా నవాజ్ బాషా కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. దీంతో ఒక్కసారి ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం తిరుమల నగరంలో టీటీడీ దేవస్థానం పరిధితో పాటు తిరుమల సిటీలో మొత్తం ఎక్కడికక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గోశాలకు సంబంధించిన అసత్య ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిపై తీవ్రస్థాయి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆధారాలతో మాట్లాడాలని, దమ్ముంటే అక్కడికి వచ్చి వచ్చి చూపించాలని సవాల్ విసరడం జరిగింది. అయితే టీడీపీని వేసిన సవాల్కి ఈయన కూడా నేను వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని కూడా ఆయన ప్రతి సవాల్ విసిరిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా తిరుపతి నగరం అంతా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఉద్రిక్తమైన పరిస్థితి ఉంది. అయితే పోలీసు మాత్రం పెద్ద సంఖ్యలో మోహరించడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పవన్. రైట్, థ్యాంక్ యూ.